నమస్కారం. ఈ రోజు నుంచి భాద్రపద మాసంలో బహుళపక్షం ప్రారంభమవుతోంది. దీన్ని పితృపక్షం, మహాలయ పక్షం అనే పేరుతో పిలుస్తారు. మహాలయ పక్షాలు అంటే పితృదేవతలకి ఎంతో ఇష్టమైన రోజులు. మహాలయ పక్షాల సందర్భంగా మీ పితృదేవతలు ఏ రోజైతే శరీరాన్ని విడిచిపెట్టారో ఆ తిథి రోజు వాళ్ళకి తర్పణాలు ఇవ్వటం, పిండ ప్రదానాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే పితృకార్యాలు చేసేవాళ్ళు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలని మార్కండేయ పురాణం దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు. ఎవరైనా సరే గతించినటువంటి పితృదేవతలకి తద్దినం పెడుతున్నట్లయితే, తర్పణం ఇస్తూ ఉంటే, పిండ ప్రదానం చేస్తూ ఉంటే దానికి కొన్ని నియమాలు మార్కండేయ పురాణంలో చెప్పారు. అపరాహ్న సమయంలో మాత్రమే తద్దినం పెట్టాలి. అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో మాత్రమే తద్దినం నిర్వహించాలి. తద్దినం చేసే బ్రాహ్మణుడిని కర్త అంటారు. అలాగే తద్దినం భోజనం చేసేటటువంటి బ్రాహ్మణుడిని భోక్త అంటారు. ఈ కర్త భోక్త ఇద్దరు కూడా తద్దినం పెట్టిన రోజు రాత్రికి భోజనం చేయకూడదు. అలాగే తద్దినం పెట్టే రోజు ఆడవాళ్ళు, వంట చేసేవాళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు, విభూతి బొట్టు పెట్టుకోవాలి. తద్దినం వంట కోసం ఉపయోగించే నీళ్లు ఆ రోజు తెచ్చుకున్నవై ఉండాలి. ముందు రోజు పట్టుకున్న నీళ్లతో తద్దినం వంట చేయకూడదు. ఆ రోజు పట్టుకున్న నీళ్లతోనే తద్దినం వంట చేయాలి. అలాగే తద్దినం వంట చేయడానికి ఉపయోగించేటటువంటి నీళ్లలో కొద్దిగా పసుపు వేసి వంటకు ఆ నీళ్లు వినియోగించుకోవాలి. అదేవిధంగా ఏ రోజైతే పితృకార్యం చేస్తారో, ఏ రోజైతే తద్దినం పెడతారో ఆ రోజు ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేయకూడదు, కేవలం నీళ్లు మాత్రమే చల్లాలి. పూజ గదిలో గంట మోగించకూడదు. ఈ నియమం తప్పకుండా పాటించాలి. అలాగే తద్దినం భోజనంలో కూడా కొన్ని ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదు. ఇంగువ, ఆనపకాయ, వెల్లుల్లి వీటిని పితృకార్యానికి వినియోగించరాదు. తద్దినం భోజనంలో వీటిని ఉపయోగించరాదని మార్కండేయ పురాణంలో చెప్పారు. అంతేకాకుండా ఎక్కడైతే తద్దినం పెడుతూ ఉంటామో అక్కడికి కోడి రాకూడదు, వరాహం రాకూడదు. మేనల్లుడిని పక్కన పెట్టుకొని తద్దినం పెడితే చాలా మంచిది. ఎవరైనా సరే పితృదేవతలు సంపూర్ణంగా అనుగ్రహించాలంటే మేనల్లుడు ఉంటే మేనల్లుడిని పక్కన పెట్టుకొని తద్దినం నిర్వహించండి. అలాగే తద్దినం చేసే రోజు బంగారాన్ని దర్శించకూడదు. అంటే మీకు బంగారు ఆభరణాలు ఉంటే వాటిని పక్కన పెట్టి తద్దినం నిర్వహించాలి. బంగారాన్ని ధరించకూడదు, బంగారాన్ని చూడకూడదు. వెండిని దర్శించాలి. వెండి చూస్తే మంచిది, వెండిని ధరించాలి. పితృకార్యం చేసే వాళ్ళ ఎవరైనా సరే బంగారం ధరించద్దు, వెండి ధరించండి, వెండిని చూడండి. అలాగే ప్రత్యక్ష లవణ దర్శనం చెయ్యకూడదని మార్కండేయ పురాణంలో చెప్పారు. అంటే తద్దినం భోజనం ఉన్నటువంటి విస్తరిలో ఉప్పు వడ్డించకూడదు. ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. అలాగే ఈ పితృపక్షాల్లో పితృకార్యం చేసే వాళ్ళెవ్వరూ కూడా జుట్టు కత్తిరించుకోకూడదు, నూతన వస్త్రాలు కొనకూడదు. అంతేకాకుండా ఎవరైనా సరే మార్కండేయ పురాణం ప్రకారం ఈ పితృ కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు పితృదేవతల సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలంటే పితృదేవతలకు తర్పణం ఇచ్చేటప్పుడు మంత్రశాస్త్రపరంగా ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం దేవర్షి పితృమానవాః తృప్యంతు పితరః సర్వే మాతృమాత మహాదయః అతీత కులకోటీనాం సప్తద్వీప నివాసినాం ఆ బ్రహ్మ భువనాల్లోకాదిదమస్తు తిలోదకం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే చీమ నుంచి బ్రహ్మాండం వరకు సృష్టిలో ఉన్న అందరూ కూడా తర్పణంతో సంతృప్తి చెందాలి, పితృదేవతలందరూ తర్పణంతో సంతృప్తి చెందాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే ఎవరైనా సరే తద్దినం పెట్టేవాళ్ళు సుమంగళి స్త్రీ శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే, అంటే ఎవరైనా మహిళలు సుమంగళిగా శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళు ఏ తిథి రోజు శరీరాన్ని విడిచిపెట్టినా సరే వాళ్ళకి నవమి రోజే పిండ ప్రదానం చేయాలని మార్కండేయ పురాణంలో చెప్పారు. అలాగే ఎవరైనా ఏకాదశి రోజు శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళకి ఏకాదశి రోజు తద్దినం పెట్టకూడదు, ద్వాదశి రోజు తద్దినం పెట్టాలి. ఈ నియమాలు పాటిస్తూ తర్పణం ఇచ్చేటప్పుడు ఏ శ్లోకం చదువుకుంటే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం మరి. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం దేవర్షి పితృమానవాః తృప్యంతు పితరః సర్వే మాతృమాత మహాదయః అతీత కులకోటీనాం సప్తద్వీప నివాసినాం ఆ బ్రహ్మ భువనాల్లోకాదిదమస్తు తిలోదకం. శ్లోకం చదువుకుంటూ తర్పణం ఇవ్వండి. మార్కండేయ పురాణంలో చెప్పబడిన నియమాలు పాటిస్తూ పితృకార్యం చేసుకోండి. పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.